అరే నేను ఆడ కొట్లాడుతుంటే 100 మంది డిమార్ట్ షటర్ బంద్ చేసిన దాకా వస్తూనే ఊరు కొనుక్కొని వందాడు పోతూనే ఉంది. అది తప్పు జరుగుతుందని చెప్పినా తప్పు జరుగుతుందమ్మా మీకు మిమ్మల్ని ముంచుతురమ్మా అని చెప్పిన నేను డైరెక్ట్ గా. అయినా కూడా అట్లనే కొనుక్కొని పోతున్నారు. ఏం చేద్దాం చెప్పిగా. ఈ డిమార్ట్ల విషయంలో ఏం చెప్తారన్న జనాలకు? డిమార్ట్ల విషయంలోనైనా ఈ అనేక షాపింగ్ మాల్ రత్నదీప్ అయినా తీసుకో, ఇంకా ఉన్న తీసుకో, మీ తెలంగాణ సామాజిక వర్గానికి భారతదేశంలో ఉన్న ప్రజానీకానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు కొనే వస్తువు ముందు చెటాకు తక్కువ వచ్చినా కూడా ఆ చెటాకు ఒక మనిషి మీద నీకు తినే వస్తువు నిరంతరం రోజు అవసరం కాబట్టి ఒక చెటాకు ఒక 50 రూపాయలు 30 రూపాయలు పోయినా 130 కోట్ల జనాభాలో 140 కోట్ల జనాభాలో నీకు ఒక్క రూపాయి పోయినా కూడా ఒక్క రోజుకు నా 1400 కోట్ల రూపాయి పెట్టుకున్నా, అదే విధంగా ఈ అన్ని పెట్టుకున్నా కూడా కొన్ని వేల కోట్ల దోపిడీ జరుగుతుంది, 1,00,000 కోట్ల దాకా పోతుంది. ఈ దోపిడీని మీరు ఆపుకోలేకుంటే, ఈ దోపిడీని మీరు కూడా కలిసి కొట్లాడకుంటే ప్రజానీకం మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో లేదు. వాళ్ళ చేతిలో బిజినెస్ మ్యాన్ల ఆధిపత్యం మీదకి పోతుంది. ఆ తర్వాత మీ భవిష్యత్తు అంతా ఖరాబ్ అవుతుంది, అన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ కల్తీ ఫుడ్ తిన్నప్పుడు, ఈ కల్తీ వ్యవస్థ ఉన్నప్పుడు నీ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. అన్ని కాపాడుకోవాలని చెబుతూ నేను మీ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్.